కలియుగంలో మనిషిని బాధించే కలిశక్తి ఏమిటి? ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడా? పురాణాలు చెప్పిన ప్రదేశం ఎక్కడుంది? కలిపురుషుణ్ణి స్వయంగా విష్ణుమూర్తి పాతాళానికి తొక్కాడంటారు, నిజమేనా? ఆ కొండ ఎక్కడుంది? ఆ విశేషాలతో సాగేదే అనగనగాలోని నేటి పరిశోధనాత్మక కథనం. స్వామివారి పాదముద్ర సాక్షిగా కలిని తొక్కిన కొండ, కలియుగంలో ధర్మానికి అండ, కలిగిరి కొండ. అనగనగా త్రేతాయుగం తర్వాత కాలం మారుతూ యుగాలు మారాయి. కలియుగం మొదలైంది. కాలం మారడంతో పాటు ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి తరుణంలో భూమిపై కలిపురుషుడు అనే ఒక దుష్ట శక్తి సంచరిస్తూ ప్రజలను హింసించడం ప్రారంభమైంది. అతని లక్ష్యం ఒక్కటే, భూమిని ధర్మం లేని రాక్షస రాజ్యంగా మార్చడం. ఇదే సమయంలో మరో సంఘటన జరిగింది. భృగు మహర్షి ఒకసారి మహావిష్ణువు వక్షస్థలాన్ని తన్నాడు. ఆ సంఘటనతో బాధపడ్డ మహాలక్ష్మి భూలోకానికి వచ్చి తపస్సు చేయసాగింది. అలా ఆమెను వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు కూడా భూమిపైకి వస్తాడు. ఆ అన్వేషణలో భాగంగా ఆయన ఒక కొండపై ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో భూమిపై కలిపురుషుడి అల్లర్లు పెరిగిపోసాగాయి. మానవులను హింసిస్తూ ఆ రాక్షసుడు తన దుష్ట శక్తిని ప్రదర్శించసాగాడు. భయపడిన ప్రజలు ఆ కొండపై తపస్సు చేస్తూ ఉన్న మహావిష్ణువును ప్రార్థిస్తారు. ప్రభు, మమ్మల్ని ఈ కలిశక్తి నుంచి రక్షించండి అని వేడుకుంటారు. కలిపురుషుడు కూడా సాధారణ రాక్షసుడు కాదు. శివుని వరం వల్ల అతనిని ఎవరు తాకినా వారు వెంటనే భస్మం కావాలి. అంతేగాక అతని వర్ణంలా నల్లగా మారిపోవాలి. అందుకే అతన్ని ఎవరూ తాకలేకపోయారు, ఎదుర్కోలేకపోయారు. అలా ప్రజల బాధను చూసిన శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన ఆ కలిపురుషుణ్ణి కొండపైకి రప్పించాడు. ఆ కలిపురుషుణ్ణి తాకకుండానే కలిపురుషుడి తలపై ఒక పెద్ద రాతిబండను ఉంచి తన ఎడమకాలి పాదంతో పాతాళానికి తొక్కి ఆ కలిపురుషుడి అహంకారాన్ని అణచివేశాడు. అలా కలిపురుషుడి అహంకారం అలా నేలమట్టమైంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశం తర్వాత కాలంలో కలి, గిరి అనే పదాల నుంచి కలిగిరి కొండగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ అక్కడ స్వామివారి ఎడమకాలి పాదముద్ర కనిపిస్తుందని. ఈ కలిగిరి కొండ చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ కొండపై స్వామివారు మొదట సాలగ్రామ రూపంలో వెలిశారని స్థల పురాణం చెబుతోంది. తర్వాత భక్తులు అక్కడ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ అక్కడ స్వామివారి ఎడమ కాలి పాదముద్ర కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆ పాదముద్రను దర్శిస్తే